సో టుడే క్లాస్ వచ్చేసి స్పీడ్ డిస్టెన్స్ టైం. సో మెయిన్గా మనం ఈరోజు ఏం మాట్లాడతామంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం. సో చాలామంది ఏం చేస్తున్నారంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం అనేసి చెప్తూ ఉంటారు ఎప్పుడు అట్ కాన్స్టాంట్ డిస్టెన్స్. సో గుర్తుపెట్టుకోండి అందరూ, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం అని అట్ కాన్స్టాంట్ డిస్టెన్స్ అని వాక్యం వరకు చెప్తారు. ఎలా అనేది మనం వివరిద్దాం ఈరోజు. సో ఒక డిస్టెన్స్ని వాడు చెప్పిండే కాన్స్టాంట్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి 100 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ 3 సందర్భాల్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్పీడ్ని పెంచితే టైం తగ్గాలి. నాకు 25 కిలోమీటర్ల స్పీడ్తో పోయినాను అనుకో 4 గంటలు పడుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ 50 కిలోమీటర్లు పోతే 100 కిలోమీటర్లు 2 అవర్స్లో చేరుకుంటారు 50 kmpsతో పోతే. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడు పెరిగింది కానీ టైం అయింది తగ్గింది. సో వాడు చెప్పిండేది నిజమవుతుంది. లేదు నేను 4 టైం చేస్తాను 100 kmph, 100 కిలోమీటర్లు 100 kmphతో పోతే ఏమవుతుంది 1 అవర్ టైం పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాకు స్పీడ్ పెరిగే కొద్దీ టైం అనేది తగ్గుతుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు అంటే ఆబ్వియస్లీ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం అట్ కాన్స్టాంట్ డిస్టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూడండి, కవరింగ్ డిస్టెన్స్ అంతా 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్ల దూరాన్ని అర్జున్ అనే పర్సన్ టేక్స్ 2 అవర్స్ మోర్ దెన్ రోహిత్. సో ఇక్కడ నేనేం చేశానంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అర్జున్ యొక్క సమయము ఎంత అవుతుంది 2 అవర్స్ మోర్ దెన్ ద రోహిత్. నాకు రోహిత్ T1 టైం తీసుకున్నాడు అనుకో, రోహిత్ టైం వచ్చేసి T1 అనుకో, అతనికి 2 అవర్స్ మోర్ చేస్తే నాకు అర్జున్ టైం వస్తుంది. అందుకని నేను ఈ ఈక్వేషన్ టైప్లో రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద అర్జున్ స్పీడ్ ఈజ్ డబుల్స్, ఇది కీ పాయింట్. ఎవరిది స్పీడ్, ఏది స్పీడ్ అవుతుంది, స్పీడ్ డబుల్ అవుతుంది. స్పీడ్ డబుల్ అయినప్పుడు అతని టైం ఏమవుతుంది T/2 అవుతుంది. ఎందుకు సార్ అంటే మనకి ఇక్కడ కింద వివరించుకోవచ్చు క్లియర్గా. ఏమని చూడండి, ఎందుకు సార్ ఇక్కడ అర్జున్ టైం T2 ఉంటే T2/2 అని ఎందుకు రాస్తున్నారు అని అంటే T2/2 అంటే ఇక్కడ అర్జున్ స్పీడ్ డబల్ అంటున్నాడు. చూడండి ఇక్కడ అర్జున్ స్పీడ్ డబల్ అయినప్పుడు అర్జున్ తీసుకునే సమయం ఏమవుతుంది ఆఫ్ అవుతుంది. అంటే ఫస్ట్లో T2 తీసుకునేవాడు, ఓకే. అర్జున్ స్పీడ్ ఎప్పుడైతే డబల్ అయిందో అతని టైం ఏమవుతుంది సగం అవుతుంది. అందుకని నేను సగం రాసిన. అప్పుడు రోహిత్ టైముతో కంపారిజన్ చేస్తే అతను తీసుకునే సమయం కన్నా 1 అవర్ తక్కువ తీసుకుంటాడు. సో నేను ఈ ఈక్వేషన్స్ నుంచి నన్ను T2 సాల్వ్ చేస్తున్నా, అప్పుడు 6 అవర్స్ వస్తుంది. 6 అవర్స్ వచ్చినప్పుడు నాకు ఏం రాయొచ్చు, నాకు అర్జున్ స్పీడ్ కావాలి. క్వశ్చన్ మార్కులు అడిగింది అర్జున్ స్పీడ్ అంటే డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ అంతా 60 kmph, నాకు 6 అవర్స్ వచ్చింది. ఇది ఎలా సాల్వ్ చేస్తాం అంటే T1 + T2 అవర్స్ అంటే నాకు T1లో మారిస్తే T2 - 2 రాయొచ్చు. సో ఇక్కడ T1 బదులు T2 - 2, సో ఆల్రెడీ 1. సో ఇక్కడ -3 అవుతుంది, ఈ T2 ఉంటుంది, T2/2, ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే 2T2, 2 3 6 అవుతుంది. సో 6 అంటే 6 అటు సైడ్ పోతే 6 అవర్స్ అవుతుంది. సో ఇదనమాట కీలకమైన కీ పాయింట్ అంటుందని. సో కీ పాయింట్ ఇక్కడ ఏంటంటే అర్జున్ డబుల్స్ ద స్పీడ్. సో స్పీడ్ డబుల్ అయినప్పుడు టైం ఏమవుతుంది ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడు డిస్టెన్స్ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సందర్భాన్ని మనం వాడుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంది, సెకండ్ స్టూడెంట్ రీచెస్ ద హోమ్. సో క్లియర్గా చూస్తున్నాం చూడండి, స్టూడెంట్ రీచెస్ ద స్కూల్ ఆన్ హీస్ బైసికల్ ఇన్ 3 అవర్స్ అట్ స్పీడ్ ఆఫ్ 8 kmph. ఒక అబ్బాయి అన్నాడంటే హోమ్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు, అతను తీసుకున్న టైం 3/2 అవర్స్ అన్నాడు. 3/2 అవర్స్ని మనం ఏం రాయొచ్చు 1.5 అవర్గా చెప్పచ్చు. అది ఎట్లా సార్ అంటే 3/2లో అంటే 3 హాఫ్లో అంటే ఒకటి ఫుల్ అవుతుంది ఒకటి సగం అవుతుంది. సో ఆ విధంగా స్పీడ్ ఎంతతో పోతున్నాడు 8 kmph అంటే గంటకి 8 పోతున్నాడు, ఒక గంటలో 8, ఇంకా లెక్క ఏమి మనం మామూలుగా వేసుకోవచ్చు. అర్ధ గంటకి ఎంత పోతుంది 4, మొత్తం దూరం ఎంత 12. ఈ 12 కిలోమీటర్లు అనేది మనకి మైండ్లోనే వచ్చేస్తుంది. ఇది మీకు అర్థం అవడానికి ఇంత క్లియర్గా రాస్తాం. సో దీన్ని బట్టి ఓకే. నెక్స్ట్ రిటర్న్లో ఏం చేస్తున్నాడంటే రిటర్న్ జర్నీ ఈ రెస్ట్ హాఫ్ అన్ అవర్ రెస్ట్, అర్ధ గంట రెస్ట్, ఓకే అని మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ డిస్టెన్స్ అంతా 1 కిలోమీటర్ షార్టర్, టేక్స్ రూట్ విచ్ ఈజ్ 1 కిలోమీటర్ షార్టర్. ఒక కిలోమీటరు షార్ట్ అంటే నాకు మిగిలిన దూరం ఎంత ఉంటుంది 11 కిలోమీటర్స్.
మొత్తం 12 కదా, 12 అయితే మిగిలింది ఎంత 11. ఆ 11 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్గా పోవాలా నేను? హీ రీచెస్ ద హోమ్ ఇన్ ద సేమ్ టైం. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ దొబ్బింది, ఇంకెంత ఉంటుంది? 1 అవర్ ఉంటుంది. మిగిలిన సమయం అంతా 1 అవర్. 1 అవర్లో ఎంత దూరం పోవాలా? 11 కిలోమీటర్స్ అంటే 11 kmph అవుతుంది. సో రిటర్న్ వెళ్ళే పర్సెంటేజ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. మనకి స్పీడ్ వచ్చింది 11 kmph అనేది మనకి స్పీడ్ వచ్చింది. ఓకే, ఇక నేనేమంటానంటే హోమ్ నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్పీడ్తో వెళ్ళాడు 8 kmph, మళ్ళీ రిటర్న్ జర్నీలో స్కూల్ నుంచి మళ్ళీ హోమ్కి వెళ్ళేటప్పుడు 11 kmphతో వెళ్ళినాడు. అయితే ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని అడుగుతున్నాడు. సో పర్సెంటేజ్ ఎంత పెరిగింది? వాట్ షుడ్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ఈజ్ బైసికిల్ యొక్క వేగం ఎంత పెరిగింది? ఫస్ట్ వేగం ఎంత? బైసికిల్ వేగం ఎంత? 8 kmph. రిటర్న్ వేగం ఎంత? 11 kmph. సో 8 kmph నుంచి 11 kmphకి ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అన్నమాట. రెండు మిక్స్ అయి ఉన్నాయి. సో ఇలాంటివి మనం సాల్వ్ చేస్తూ ఉంటే రెండు మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో చూడండి, 8 kmph బైసికిల్, 8 kmph ఉన్న బైసికిల్ రిటర్న్ జర్నీలో 11 kmphతో స్పీడ్గా వస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఉన్నది ఇంతకి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలి? నాకు 8 kmph మీద నుంచి ఎంత kmph పెరిగింది? 11 kmph పెరిగింది. సో అసలు 11 kmph కాదు, 3 అంటే 8 మీద 3 పెరిగింది, అంటే 3 kmph 8 మీద. సో ఎంత? 8 మీద 3 పెరిగింది కాబట్టి 3/8 × 100. ఇది మనము ఇంకా సాల్వ్ చేయకుండా, క్యాన్సిలేషన్ చేసుకోకుండా దీన్ని ఎలా చేయొచ్చు అంటే చూద్దాం. హాఫ్ అంటే 50% తప్ప, హాఫ్లో సగం ఎంత? హాఫ్లో సగం ఎంత అంటే 1/4. అంటే ఇది సగంలో చేస్తే 25%. 25% ఎంత అంటే 1/4. నాకు 1/4లో మళ్ళా సగం చేస్తే 1/8. అంటే దీంట్లో సగం చేయాలి, అంటే 12.5. 12.5 అంటే నాకేమవుతుంది? 1/8 అంటే 12.5. ఈడ 3/8. 3/8 ఏమన్నా వచ్చు? 3 సపరేట్ రాసి ఇంటూ 1/8. మళ్ళీ ఏమవుతుంది? 3 1/8 రాసుకోవచ్చు. అంటే 1/8 అంటే ఎంత? 12.5. 12.5 3 12 ఎన్ని అవుతాయి? సో 3 12 36, ఇంకా 3 అర్ధులు 1.5, మొత్తం కలిసి 37.5 మనకు ఆన్సర్ వస్తుంది. ఇట్స్ అ వెరీ క్లియర్ ఆన్సర్. ఓకే, సో దీన్ని ఇంకా స్పీడ్గా చేయాలి సార్ మనకి ఎగ్జాంపుల్ అంతా. మరి ఇదంతా ఎట్లా చేయాలా? సో స్పీడ్గా అబ్బాయి అన్నాడు, ఎవరు అంటే బైసికిల్ మీద ఇన్ని కిలోమీటర్లు 3/2 అవర్స్లో వెళ్ళినాడు. వెళ్తే ఎంత దూరం వెళ్ళినట్ల? 3/2 అంటే ఇక్కడ 1.5 అవర్. ఇది డైరెక్ట్ మైండ్లోకి వచ్చేసేలా. సో 1.5 అవర్ అంటే అవర్కి 8 అంటే ఆ 1.5 అవర్కి ఎంత అవుతుంది? 12. ఇది అయిపోయిందా? 12. రిటర్న్ జర్నీలో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు, అంటే ఎంత ఉంటుంది? నాకు 11. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది? 1 అవర్ టైం ఉంటుంది, మిగిలిన టైం 1 అవర్. ఇది కూడా మైండ్లోకి వచ్చేసేది. డిస్టెన్స్ ఎంత? 11. సో 1 అవర్లో అయితే 11 kmph. సో డైరెక్ట్ అక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి స్టెప్కి ఏమొస్తాం? మళ్ళీ 11 మీద ఎంత పెరిగిందంటే 3. ఇంకా డైరెక్ట్ ఈ స్టెప్కి ఇంకా ఇక్కడ 3 మీద పెరిగింది 3/8. 3/8 అంటే 1/8 ఎంత? నాకు 12.5. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయాలి. ఇది 1/8 అంటే 12.5. 3 12.5 ఎన్ని అవుతాయి? 37%. డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడే Sachin Anil starts from the Chandigarh towards Kalka, which is 50 kilometers away. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. At the same time, Sachin speed is 6 kmph less than the Anil speed. Sachin speed అనిల్ స్పీడ్ కన్నా 6 కిలోమీటర్ల 6 kmph తక్కువ ఉంటా. అనిల్ రీచెస్ ద కాల్కా ఇమీడియట్లీ రిటర్న్స్ టు ద చండీగఢ్. అనిల్ ఆబ్వియస్లీ అనిల్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అతను కాల్కా వెళ్ళి వెంటనే రిటర్న్ కూడా అయినాడు. ఆన్ ద వే he meets the Sachin at a distance of 20 kilometers from the Kalka. Find his speed of the Sachin. ఇది క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ అర్థమైంది కదా. చండీగఢ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అనిల్ స్పీడ్ ఎస్ అనుకుంటే సచిన్ స్పీడ్ ఏమవుతుంది? అనిల్ స్పీడ్ కన్నా 6 తక్కువ, కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో అనిల్ టైం ఏమవుతుంది? ఇక్కడ అనిల్ ప్రయాణంలోనే ఉన్నాడు, సచిన్ ప్రయాణంలో ఉన్నాడు. సో ఏమంటే వీళ్ళ వేగాల మధ్యలో తేడా ఉంది, కానీ ఇక్కడ ఈ కీ పాయింట్ అనమాట. ఇద్దరు ప్రయాణంలోనే ఉన్నారు, ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ అయినారు. కానీ ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్తో అనిల్ ఉన్నాడు అనుకో,
అనిల్ 50 కిలోమీటర్ల దూరం పోయి మళ్ళీ ఇమీడియట్గా టర్న్ అయ్యి మళ్ళీ 20 కిలోమీటర్ల దగ్గరికి వచ్చినాడు. అప్పుడు ఆయన చిన్నగా వస్తూ వస్తూ ఈడ ఆగినాడు. ఈడ కలుసుకున్నారు అనమాట. అయినా అనిల్ 50 కిలోమీటర్లు పోయి మళ్ళీ 20 కిలోమీటర్లు తిరిగి వచ్చే వరకు ఈయనగా 30 కిలోమీటర్ల కాడే ఉన్నాడు. ఇంకా ఇది మైండ్లోకి మనకు రావాలా. అంటే ఈయన చేసిన మొత్తం ప్రయాణము, ఈయన మొత్తం తీసుకున్న ప్రయాణం రెండు ఒకటే. అదే మనం ఇక్కడ మాట్లాడుకునేది. అర్థమవుతుందా? సో ఏమంటాం, అనిల్ టైం ఈజ్ ఈక్వల్ టు సచిన్ టైం. రెండు ఒకటే. కానీ అనిల్ ఎంత టైం అనేది మనకేమి, టైం ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. ఈయన అనిల్ ప్రయాణించిన దూరం ఎంత, 50 + 20 మొత్తం 70 కిలోమీటర్స్ అవుతుంది. ఎంత స్పీడ్తో పోయినాడు, ఎస్ స్పీడ్తో పోయినాడు అనుకుందాం. ఈయన S-6 ఎంత, 30 కిలోమీటర్ల సచిన్ పోయిండేది. సో 70/s 30/s, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 7s, ఈ 7 S-6 ఇటు సైడ్ పోతే 7s 7 6 42 వస్తుంది. ఎస్ ఇటు సైడ్ పోతే 3s అవుతుంది. సో ఇదనమాట. సో దీన్ని నాకు 3s ఇటు సైడ్ వస్తే 4s = 42, s = 10.5. అనిల్ స్పీడ్ 10.5 అయితే 6 కిలోమీటర్లు 6 తీసేస్తే ఎంత వస్తుంది, 4.5 kmph అనేది మనకు సచిన్ స్పీడ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. రీచెస్ ద సర్టన్ ప్లేస్ 30 hours. కొంత ప్లేస్ దూరాన్ని, ఒక x దూరాన్ని 30 hours చేరుకున్నాడు. అయితే రెడ్యూస్ ద స్పీడ్ బై 1/15. ఈ కవర్స్ ద 10 kilometers లెస్, ఫైండ్ ద ఇనిషియల్ స్పీడ్. ఇట్లా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. చూసే చిన్నగానే ఉంది కానీ చాలా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, x కిలోమీటర్స్ దూరాన్ని 30 hours జర్నీ చేశాడు. ఓకే, బాగానే ఉంది. అప్పుడు అతని స్పీడ్ ఎంత అవుతుంది? స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ అపాన్ బై టైం కదా. డిస్టెన్స్ అంత x కిలోమీటర్స్, మొత్తం సమయం 30 hours. అప్పుడు ఇది రాసుకున్నాం, ఇది ఓకే. ఈ రెండో సందర్భంలో చేసినాడంటే ఇఫ్, ఇది ఇంపార్టెంట్. ఇఫ్ అన్నాడంటే ఇంకో సందర్భం చెప్తున్నాడు అని అర్థం. ఆ సందర్భంలో చెప్తున్నాడంటే స్పీడ్ పెంచినా పెంచుతాడు, తగ్గించినా తగ్గిస్తాడు. స్పీడ్ ఏమైంది, తగ్గించినాడు. ఎంత తగ్గించినాడు, 1/5 ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్. అంటే రెడ్యూస్. అతను మొత్తం 15 భాగాలు భాగిస్తే ఒక్క భాగం తగ్గించాడు. 15 వంతుల స్పీడ్లో, ఇది ఇట్లా ఒరిజినల్ స్పీడ్, అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. 15 వంతుల స్పీడ్లో 15 వంతుల కింద 15 ఉందంటే 15 వంతుల స్పీడ్ వేగంతో వెళ్తాడని అర్థం. అందులో 15 వంతుల్లో ఒక వంతు తగ్గితే ఏమవుతుంది, 14 వంతులు ఉంటుంది. 14 వంతులు బై 14 అని రాసుకోవాలి. సో రెడ్యూస్ స్పీడ్ ఎంత, 14/s. ఇది రెడ్యూస్డ్ స్పీడ్. మన స్పీడ్ ఏమి, డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత, x కిలోమీటర్లు వెళ్ళలే, ఒక 10 కిలోమీటర్లు తక్కువ, అంత దూరమే వెళ్ళిండేది. జర్నీ చేసినదేమో అదే అవర్సే, సేమ్ అవర్స్లోనే జర్నీ చేసినాడు. ఓకే, జర్నీ చేస్తే ఇక్కడ ఎస్ అనేది వచ్చింది. ఈ ఎస్ని ప్లేస్లో x/30 సబ్స్టిట్యూట్ చేసి ఈ 30 క్యాన్సిల్ అయిపోయి మనకు ఈ 15 ఇటు సైడ్ పోతే 15x × 150 14x ఉంటుంది. మొత్తం ఈ ఎక్స్లు ఈ పక్క 14, ఈ పక్క 15, మొత్తం ఒక ఎక్సే మిగులుతుంది. కాబట్టి ఒక ఎక్స్ ఎంత అవుతుంది, ఈ 150 అటు సైడ్ పోతే 150 కిలోమీటర్స్ అవుతుంది. ఎక్స్ 150 అయితే ఈ ఇనిషియల్ స్పీడ్ ఎంత అంటే ఎస్ 150/30 hours. సో 5, 35/5 అనమాట. 35/150, 5 0 0 5 3 15. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ 1/15 తగ్గింది, ఈజ్ స్పీడ్ 1/15 రెడ్యూస్డ్. ఈ రెడ్యూస్ కాడ మనం జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం 15 వంతుల. సో ఇక్కడ ఇదే కన్ఫ్యూజ్ చేసేది. ఈ 1/15 ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్ అనడం తగ్గింది, రెడ్యూస్ చేసినాడంటే మొత్తం మనం ఏం రాసుకోవాలంటే ఒరిజినల్ స్పీడ్ 15/15 రాసుకుంటాం. 15 వంతులు ఒక వంతు తగ్గింది కాబట్టి 14/15 రాసుకుంటాం. ఇదే అన్నమాట కీ పాయింట్. ఇది ఒక్కటి తెలిసి ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఏముంది, A and B starts driving simultaneously from point X and go towards Y. X and Y are the 60 kilometers apart. ఇక్కడ మనం చూసుకోవాలి ఎంత దూరం ఉంది ఇద్దరికి అంటే ఈ 60 kilometers అపార్ట్ ఉంది X to Y. ఏ స్పీడ్ 4 kilometers లెస్ దాన్ దట్ ఆఫ్ B. ఏ స్పీడ్ అంటే ఇక్కడ మనం ఏ స్పీడ్ ఏమవుతుంది, 4 kilometers లెస్. ఇక్కడ ఇట్లా రాసుకుంటాం. ఎవరికి లెస్, బీకి లెస్. మనకు బి ఎస్ స్పీడ్ అనుకుంటే ఇది S-4 అవుతుంది. అదనమాట సింపుల్గా. నెక్స్ట్ ఆఫ్టర్ రీచింగ్ ద వై రిటర్న్స్ ద మీట్ సి అట్ ఏ పాయింట్ 12 kilometers ఫ్రమ్ ద అవే ఫ్రమ్ వై అనమాట.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డిస్టెన్స్ సేమ్. బి అనే వ్యక్తి 60 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళా రిటర్న్కి 12 కిలోమీటర్స్ వద్ద, అంటే తను వెనక్కి తిరిగే దాటి నుంచి 12 కిలోమీటర్స్ వద్ద ఎవరిని కలుసుకున్నాడు? బిని కలుసుకున్నాడు, ఏని కలుసుకున్నాడు. ఏ అంత నెమ్మది వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఏ యొక్క స్పీడ్ 40 కిలోమీటర్లు వేగం తక్కువ కదా ఎవరికంటే? బి కంటే. అది పాయింట్ అనమాట. సో ఈయన మొత్తం ఎంత దూరం ప్రయాణించినాడు? 60 + 7 12 మొత్తం 72. ఈయన 72 కిలోమీటర్లు తీసుకున్న టైము, ఈయన 48 కిలోమీటర్ల ప్రయాణం. 48 ఎట్లా వచ్చిందంటే ఈ 60లో నుంచి 12 తీసేస్తే 48. ఈడ కలుసుకున్నాడంటే ఇంకా ఇటు నుంచి ఇటుకే వచ్చేది ఈయన. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. 48. చాలామంది 48 ప్రాబ్లంలు లేదు, ఏడ లేదు, ఎట్లా వచ్చింది అనుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి క్లారిటీ వినండి. బి అనే వ్యక్తి 60 కిలోమీటర్లు పోయి మళ్ళీ రిటర్న్ జర్నీలో చేస్తూ 12 కిలోమీటర్ల దగ్గర తను ఏడైతే రిటర్న్ అయినాడో అక్కడ నుంచి 12 కిలోమీటర్ల వద్దకి వచ్చేపాటికి ఏ వచ్చినాడు అడిగి, అంటే ఎప్పుడు ఎంత దూరం వచ్చింటాడు? 48 కిలోమీటర్లు. ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అంతవరకు. అంటే ఈయన స్పీడ్ తక్కువ కాబట్టి 48 కిలోమీటర్లు వచ్చినాడు. అంతలోపల ఈయన చుట్టేసుకొని అప్పుడు రిటర్న్ కలుసుకుంటున్నాడు. అది విషయం. అయితే ఇక్కడ టైం ఆర్ సేమ్. ఇతను ఎంత టైం తీసుకున్నాడు, ఇతను అంతే టైం తీసుకున్నాడు, కాకపోతే ప్రయాణించిన దూరం డిఫరెన్స్ అనమాట. సో టైం స్పీడ్ అయినప్పుడు, టైం సేమ్ అయినప్పుడు ఈ టైంని ఈ టైం రాయాల. మరి టైం ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇతను ప్రయాణించిన దూరం ఎంత? 60 + 12 72 అవుతుంది. ఇతను ప్రయాణించిన దూరం ఎంత? 48. 48 ఇతని స్పీడ్ ఎంత? ఎస్ అయితే ఇతని స్పీడ్ S - 4. సో ఇక్కడ 72 48 క్యాన్సిల్ చేస్తే 24 టేబుల్తో 24 2 = 48, 24 3 = 72 అపాన్ S. సో 3తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3S × -4, 3S 3 4 = 12, ఇంకా 2S. సో S ఎంత? ఒక S మొత్తం 12. 12 kmph అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్పీడ్ అడిగినాడు. ఇక్కడ బి స్పీడ్ ఎంత వచ్చింది నాకు? 12 kmph వచ్చింది. అందులో 4 తగ్గిస్తే ఏమవుతుంది? 8 kmph వస్తుంది కింద. సో 4 తీసేస్తే 8 kmph అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఇది విషయం.